హాయ్ ఫ్రెండ్స్, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అసలు యుద్ధం ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది కాస్త మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికొస్తే ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాల మధ్య 1979 నుంచి ఈ యుద్ధ వాతావరణము ఇవన్నీ చాలా ఉన్నాయి చరిత్ర లోపలికి వెళితే. కానీ ప్రస్తుతం విషయానికి వస్తే ఇరాన్ దేశంలో అణు కార్యక్రమం అనేది జరుగుతోంది. అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేస్తోంది. దానివల్ల ఇజ్రాయెల్ తనకు ముప్పుగా పరిణమించబోతోంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకని ఇరాన్లో ఉన్న అణు సామర్థ్యాలు, ముఖ్యంగా యురేనియం శుద్ధీకరణ కేంద్రాలు, అణ్వాయుధాలను తయారు చేయగల స్థాయికి ఇరాన్ చేరుకుంది. ఈపాటికే కొన్ని అణ్వాయుధాలు తయారు చేసి పెట్టింది. అవి భవిష్యత్తులో మా మీద ప్రయోగించే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ఏ ముస్లిం దేశమో అణ్వాయుధం తయారు చేసినా అది తమ కోసమే, తమ మీద ప్రయోగించి తమ దేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేయాలనే తయారు చేస్తున్నాయి అని ఇజ్రాయెల్ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటుంది. దానికి కారణం కూడా చరిత్ర లోపలికి వెళ్ళి చూస్తే ముస్లిం దేశాలు కలిసికట్టుగా వచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేయడము, దండయాత్రలు చేయడము, యామ్ కిప్పూర్ లాంటి యుద్ధాలు ఇవన్నీ ఉండనే ఉన్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద దాడి చేసిన సంఘటనలు గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా లేవు. సో డైరెక్ట్గా దాడి చేయకుండా ఇరాన్ ఇండైరెక్ట్ గా యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ ద్వారా, అంటే దాని పేరు గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి పెట్టుకుంది ఇరాన్. దాని ద్వారా ఇజ్రాయెల్ మీద దాడులు చేసుకుంటూ వస్తోంది. ఇజ్రాయెల్ ను బలహీనపరచడానికి ఇరాన్ నిరంతరం వెనక నుంచి ప్రయత్నం చేస్తోంది. అదంతా కూడా ఇజ్రాయెల్ గమనిస్తూనే ఉంది. గత కొన్ని నెలలుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది ఇజ్రాయెల్. మేమెప్పుడు దాడి చేస్తామో మాకే తెలియదు, ఏదో ఒక రోజు సమీప భవిష్యత్తులో ఇరాన్ మీద మేము దాడి చేయబోతూ ఉన్నాము అన్న సందేశము, సంకేతము ఇజ్రాయెల్ పదే పదే ఇస్తూ వస్తోంది. అయితే ఇరాన్ అంత సీన్ లేదులే, డైరెక్ట్గా ఇజ్రాయెల్ మా మీద దాడి చేయదు అని చెప్పి అనుకుంటూ వస్తోంది. అయితే ఇజ్రాయెల్ లేటెస్ట్గా 2025 జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు స్థావరాల మీద, సైనిక స్థావరాల మీద విస్తృతంగా దాడులు చేసింది. అది కూడా కరెక్ట్గా శుక్రవారం ఇంకా తెల్లవారక ముందే ఇజ్రాయెల్ తమ దాడులను ఇరాన్ దేశం మీద ప్రారంభించింది. ఇరాన్ దగ్గర ఉన్న అత్యున్నతమైన స్థాయిలో ఉన్న సైనికాధికారులను, అణు శాస్త్రవేత్తలను టార్గెట్ చేసుకుని మరి ఇజ్రాయెల్ దాడులు చేసింది. వాళ్ళందరూ కూడా మరణించారు. ఇక నెక్స్ట్ ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దాదాపు 100 డ్రోన్లను, బ్యాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి పంపించింది. అయితే ఇజ్రాయెల్ వాటిలో చాలా మటుకు వాటిని తన ఐరన్ డోమ్ ద్వారా మొత్తం నాశనం చేసింది. మీకు ఈపాటికే తెలుసుంటుంది, ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఉంది. డ్రోన్లను, క్షిపణి వ్యవస్థను అడ్డుకోవడము ఆ ఐరన్ డోమ్ యొక్క పని. అయితే ఇరాన్ ఎట్లా గత కొంతకాలంగా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తూ వస్తోంది అంటే, డైరెక్ట్గా రంగంలోకి దిగకుండా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాల ద్వారా మెల్లిగా ఇజ్రాయెల్ మీదికి ఇండైరెక్ట్గా ఇరాన్ యుద్ధం చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, లెబనాన్ దేశం ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది. ఆ లెబనాన్ దేశంలో హెజ్బొల్లాను తయారు చేసి పెట్టింది ఇరాన్. వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు, డబ్బులు, టెక్నాలజీ ఇవన్నీ ఇస్తూ వస్తోంది ఇరాన్ వెనక నుంచి. అలాగే గాజా స్ట్రిప్ లోపల హమాస్ దళాలు, అసలు ఇరాన్ సహాయ సహకారాలు లేకపోతే హమాస్ అనేది ఒక్క రోజు కూడా బతికి బట్ట కట్టలేదు. వాళ్ళకు కావాల్సిన మందుగుండు సామాగ్రి, తుపాకులు అన్ని కూడా ఇరాన్ సమకూరుస్తూ వస్తోంది ఇండైరెక్ట్ గా. అలాగే యెమెన్ దేశం ఉంటుంది పక్కనే, అక్కడ హౌతీలను, ఆ గుంపును ఏర్పాటు చేసుకుంది ఇరాన్. అలాగే ఇరాక్ దేశంలోను, మొత్తం విధ్వంసం అయిపోయినటువంటి సిరియా దేశంలోను మిలీషియా దళాలను సిద్ధం చేసి పెట్టుకుంది. అంటే వాటికి మిలీషియా దళాలకు డైరెక్ట్గా ఇట్లా హెజ్బొల్లా లాగా, హమాస్ లాగా, హౌతీలాగా పెద్ద పెద్ద పేర్లేం లేవు ఆ గ్రూప్స్కి, కానీ గుంపులు గుంపులుగా మిలీషియా దళాలను ఏర్పాటు చేసి పెట్టుకుంది. వీళ్ళందరూ కూడా అండి ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళే ఈ గ్రూపులు ఇవన్నీ కూడా. ఇవన్నీ రకరకాల సమయాలలో, సందర్భాలలో ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ వస్తున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఇజ్రాయెల్ లోపలికి చొచ్చుకొని వెళ్ళడము, దాడులు చేయడము ఇవన్నీ గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. ఇదంతా అండి ఇజ్రాయెల్ గమనిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆ దాడులను అడ్డుకుంటోంది, ఇవన్నీ చేస్తోంది. అయితే ఎప్పుడైతే అక్టోబర్ 2023వ తేదీ ఒక్కసారిగా గాజా స్ట్రిప్ నుంచి హమాస్ దళాలు వచ్చి ఇజ్రాయెల్ మీద పడి విధ్వంసం చేసి చాలా మంది అమాయకులను కాల్చిపారేసి ఇజ్రాయెల్కు చెందినటువంటి చాలా మంది యూదులను పట్టుకొని హమాస్ వాళ్ళు వెళ్లిపోయారో, ఇక అక్కడి నుంచి ఇజ్రాయెల్ విజృంభించడం మొదలుపెట్టింది. కేవలం ఈ హమాస్ దళాలను అంతం చేస్తే సరిపోదు, అసలు వీళ్లకు బ్యాక్ బోన్ గా ఉన్నది ఇరాన్. ఆ ఇరాన్
తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ద్వారా ఎవడెవడినైతే రెడీ చేసి పెట్టిందో, ఏ దేశంలో తన చుట్టుపక్కల ఎవరెవరైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ బలహీనం చేయాలి, వాళ్ళందరినీ అంతం చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకుంది. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇజ్రాయెల్ కు డైరెక్ట్ సపోర్ట్ అమెరికా నుంచి ఉంటుంది. ఇజ్రాయెల్ కు టెక్నాలజీ ఇవ్వడం గానీ, ఆయుధాలు ఇవ్వడం గానీ, అత్యంత అధునాతనమైన ఆయుధాలు కూడా అమెరికా సప్లై చేస్తూ వస్తుంది ఇజ్రాయెల్ కు. ఇక ఇజ్రాయెల్ గత సంవత్సరన్నర నుంచి చూస్తే లెబనాన్ దేశంలో ఉన్న హెజ్బొల్లా దళాలను ఆ పేజర్ బాంబులు ఉపయోగించి తుదముట్టడించింది. అలాగే హెజ్బొల్లా పెద్ద పెద్ద లీడర్స్ ను పైకి పంపించేసింది ఇజ్రాయెల్. గాజాలో ఉన్న హమాస్ దళాల మీద విరుచుకుపడింది. చాలా మటుకు హమాస్ కు నష్టం కలిగించింది ఇజ్రాయెల్. అలాగే యెమెన్ దేశంలో ఉన్న హౌతీల మీద విరుచుకుపడి వాళ్ళ నెట్వర్క్ ను సాధ్యమైనంత వరకు ధ్వంసం చేసి పారేసింది ఇజ్రాయెల్. అలాగే ఇరాక్లోను, సిరియాలోను ఉన్న ఆ మిలీషియా దళాల మీద వైమానిక దాడులు, క్షిపణి దాడులు అన్నీ చేసి వాళ్లను దాదాపు అంతం చేసే పరిస్థితి దాకా తీసుకొచ్చింది ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఏమైంది, ఇరాన్ ఎవరెవరినైతే తయారు చేసి పెట్టిందో, ఏ దేశాలలో అయితే ఇజ్రాయెల్ చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి ఆయా గుంపులను, ఆ దళాలను, ఆ గ్రూప్స్ ను టార్గెట్ చేసి మరి ఇజ్రాయెల్ గత సంవత్సరన్నర నుంచి బాగా బలహీనం చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా బలహీనం అయిపోయారు. ఇప్పుడు సరైనటువంటి అదను కోసం చూస్తోంది ఇజ్రాయెల్, ఎప్పుడు దాడి చేయాలా ఇరాన్ మీద అని. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చాడో ఇప్పటికీ 3-4 సార్లు అడిగాడు, అణు ఒప్పందం ఒకటి మేము తయారు చేశాము, అందులో ఉన్న పాయింట్స్కు నువ్వు ఒప్పుకో సంతకం పెట్టు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పదే అడుగుతూ ఉన్నాడు, ప్రెజరైజ్ చేస్తున్నాడు ఇరాన్ని. ఇరాన్ ఏమో కుదరదు అని చెప్పి అనుకుంటూ వస్తోంది. సో ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, వీళ్ళు అమెరికా చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదు, కుదరదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా అణ్వాయుధాలు తయారు చేసుకుంటాము, యురేనియం శుద్ధి కర్మాగారాలు అవన్నీ ఏర్పాటు చేసుకుంటాము అన్న కోణంలో ఇరాన్ వెళుతోంది. ఈ పాటికే అణ్వాయుధాలు తయారు చేసి అండర్ గ్రౌండ్ లో వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఆ విషయము ప్రపంచానికి చెప్పట్లేదు. పైగా అమెరికా చెప్పిన దానికి కూడా ఒప్పుకోవట్లేదు, ఆ ప్యాక్ట్ మీద సంతకం పెట్టట్లేదు. అంటే దాని అర్థం భవిష్యత్తులో ఎవరి మీద ఉపయోగిస్తారు ఆ అణ్వాయుధాలను? ఇమ్మీడియట్ గా ఉపయోగించేది మా మీదే, ఇజ్రాయెల్ మీదే డైరెక్ట్ గా. ఎందుకని, చుట్టుపక్కల ఇప్పటికే ఇరాన్ వివిధ దేశాలలో మాకు వ్యతిరేకంగా ఉండే దళాలను ఎగదోసింది, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది, పైసలు ఇచ్చింది, ఇవన్నీ చేసింది. మా ఇజ్రాయెల్ దేశము ముక్కలైపోవాలని చెప్పి చూస్తోంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళ మీద దాడి చేస్తాము, ఇదే అదునుగా అని చెప్పి ఇజ్రాయెల్ ఒక్కసారిగా విరుచుకుపడింది. జూన్ 13వ తేదీ నుంచి మొదలుపెట్టింది. సో ఇరాన్ యొక్క ఇంపాక్ట్ను చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఇజ్రాయెల్ తగ్గించుకుంటూ వస్తోంది. 2024 సెప్టెంబర్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లాహ్ అతన్ని తొలగించేసింది. అలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య దశాబ్ద కాలంగా చూస్తే షాడో వార్ అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే అందులో రహస్య దాడులు ఉన్నాయి, బోత్ సైడ్స్ హత్యలు ఉన్నాయి, సైబర్ దాడులు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్కు చెందినటువంటి పెద్ద వాళ్లను, పారిశ్రామికవేత్తలను, ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్లను ఇరాన్ వాళ్ళు తొలగిస్తూ రావడము, అలాగే ఇరాన్కు చెందినటువంటి వాళ్లను వీళ్లు తొలగిస్తూ రావడము, ఇవన్నీ గత దశాబ్ద కాలంగా జరుగుతూ వస్తున్నాయి. అడపా మనకు అంతర్జాతీయ దినపత్రికలలో కనిపిస్తాయి. 2024 ఏప్రిల్ 1వ తేదీన ఇజ్రాయెల్ డెమాస్కస్ లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై కూడా దాడి చేసి ఇరాన్ జనరల్స్ అందరినీ కూడా తొలగించేసింది, అంటే పైకి పంపించింది. సో దానికి వెంటనే ఇరాన్ ఏప్రిల్ 13వ తేదీ పోయిన సంవత్సరం క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు చేసి ఇజ్రాయెల్ మీద భారీ నష్టం కలిగించాలి అని చెప్పి ప్లాన్ చేసింది. పరస్పర దాడులు పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచే ఉద్రిక్తతలను పెంచుకుంటూ వచ్చాయి. కానీ ఈ స్థాయిలో ఏకదమ్న ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది, తమ అణు స్థావరాల మీద విరుచుకుపడుతుంది. శాస్త్రవేత్తలను, ముఖ్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తూ ఉన్నటువంటి శాస్త్రవేత్తలను, అలాగే పై లేయర్లో ఉండే, క్రీమీ లేయర్లో ఉండే సైనిక జనరల్స్ అందరినీ తొలగించేస్తుంది ఇజ్రాయెల్ అనేది పొరపాటున కూడా ఇరాన్ ఊహించలేదు. సో ఊహించినటువంటి షాక్ ను ఇజ్రాయెల్ వాళ్ళకి ఇచ్చింది. ఇక అంతర్జాతీయ ఒత్తిడి గురించి కనుక ఒకసారి చూస్తే అండి, అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలు, మస్కట్ ప్రక్రియ అంటాం, 2025లో పదే విఫలమయ్యాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా ఇరాన్లో ఉన్న యురేనియం శుద్ధీకరణను ఆపండి అని అమెరికా డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే ఇజ్రాయెల్ డౌట్ పడుతోంది, ఈ చర్చలకు నో అంటోంది ఇరాన్. అంటే డెఫినెట్ గా అణ్వాయుధాలు తయారు చేసి మా మీద వేస్తుంది ఇరాన్ అని చెప్పి ఇజ్రాయెల్ చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తోంది, మేము నీ మీద దాడి చేస్తామని. అయితే ఇరాన్ ను ఇజ్రాయెల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మరింత రెచ్చగొట్టినట్టు అయిపోయింది ఇరాన్ కూడా. ఓహో, ఇజ్రాయెల్ మాకు వార్నింగ్ ఇస్తుంది, అయితే మేము చచ్చినట్టు ఒప్పుకోము అమెరికా చెప్తున్న డిమాండ్స్ కు అని చెప్పి ఆ డైరెక్షన్ లో, ఈగో డైరెక్షన్ లో కూడా వెళ్ళాడు ఇరాన్ అధినేత. ఇక గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అక్టోబర్ 7, 2023 నుంచి జరుగుతోంది, 1.5 year నుంచి. లెబనాన్ లో హెజ్బుల్లాతో ఘర్షణలు, యెమెన్ లో హౌతీ దాడులు, ఈ ఉద్రిక్తతలను గత సంవత్సరాన్నరగా మరింతగా తీవ్రతరం చేసుకుంటూ వచ్చాయి. ఇరాన్ తన మిత్రులందరినీ సమర్థిస్తూ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మిత్రులందరినీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
అయితే వీటిని ఎలా ఆపొచ్చు, పరిష్కారాలు ఏమిటి, ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుందా, ఎలా ఆపొచ్చు అని ఆలోచిస్తే అండి ఒకటి ఫస్ట్ దౌత్యపరమైన చర్చలతోనే ఆపొచ్చు వీటిని. అమెరికా, ఒమాన్ లేకపోతే ఇంకా ఇతర మధ్యవర్తులను ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ రెండింటి మధ్య పరోక్ష చర్చలను తిరిగి ప్రారంభించడం ద్వారా దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇరాన్ అణు కార్యక్రమం మీద అంతర్జాతీయ పర్యవేక్షణను పెంచడము, అలాగే ఇజ్రాయెల్ సైనిక దాడులను నిలిపివేసే విధంగా షరతులు రాయడము, ఇట్లాంటి ఒక ఒప్పందాన్ని తయారు చేయొచ్చు. దానికి ఇరాన్ ఒప్పుకోవాలి, మళ్ళీ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవాలి, ఒప్పించాలి మరి మధ్యవర్తులు కూర్చొని. ఫర్ ఎగ్జాంపుల్ అండి 2015 ఆ టైంలో JCPOA అని చెప్పి ఒకటి ఏర్పడింది, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి 2015లో. దాన్ని పునరుద్ధరించాలి మళ్ళీ. సో దాని ద్వారా కూడా కొంచెం ఈ గొడవలు తగ్గించవచ్చు రెండు దేశాల మధ్య. అలాగే ఈ రక్త చరిత్ర టైపులో నడుస్తోందండి ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య 1979 నుంచి ఉంది, ఈవెన్ అమెరికాకు ఇరాన్కి మధ్య కూడా. సో ఈ రక్త చరిత్ర లాగా ఒక చక్రం లాగా, ఒక సైకిల్ లాగా తిరుగుతోంది. ప్రతీకారం, నువ్వు వాడిని చంపితే నేను వీడిని చంపుతా, నేను వీడిని చంపితే నువ్వు వాడిని చంపుతా, నువ్వు అక్కడ దాడి చేస్తే నేను ఇక్కడ దాడి చేస్తా. ఇది సైకిల్ లాగా అట్లా ముందుకు వెళుతోంది. సో ఈ రెండు దేశాలు కూడా ప్రతీకార దాడులు ఆపేయాలి అని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన భారత్ పాకిస్తాన్ సంబంధించింది ఏమైనా కాస్త ముందుకెళ్ళింది అని అంటే అంతర్జాతీయ సమాజము ముందుకు దిగి ఒత్తిడి చేయడాలు ఇవన్నీ మనం గమనించవచ్చు. ఈవెన్ కార్గిల్ ఆ బ్యాటిల్ టైం నుంచి కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు కూడా అండి ఒత్తిడి చేయడం ద్వారా, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ రెండు దేశాలను సంయమనం పాటించమని చెప్పి ఇప్పటికే కోరినప్పటికీ మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది యుద్ధాన్ని ఆపడానికి. అలాగే ప్రాంతీయ డీఎస్కలేషన్ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, లెబనాన్లో హెజ్బుల్లా దాడులను ఆపడము, అలాగే యమన్లో హౌతీలతో ఒప్పందం, ఇలాంటి చర్యలు ఏమైనా ఉద్రిక్తతలను తగ్గించగలవేమో కానీ అంత ఈజీగా ఇవి ఆగేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ వివిధ దేశాలలో ఉన్నటువంటి ఆయా గ్రూపులు వాళ్ళేవి దేశాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. సో ఇజ్రాయెల్ వాళ్ళను డెఫినెట్గా తీవ్రవాద గ్రూపులు అని చెప్పి చెప్తుంది. సో ఇజ్రాయెల్ అంత ఈజీగా ఆపేటట్టు ఏం కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అండి ఇరాన్కు ప్రాక్సీల్ లాగా బిహేవ్ చేస్తాయి. సో ఎవరు కంట్రోల్ చేయాలి? ఇరానే కంట్రోల్ చేయాలి తన ప్రాక్సీలను. పోయి కరూరా అని చెప్పి అనగానే కుక్కొచ్చి కరిచినట్టు కరిచేస్తున్నారు వీళ్ళు. సో ముందు ఆ కుక్కల్ని ఆపాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కుక్కల్ని తయారు చేసినటువంటి యజమాని మీద ఉంటుంది, కుక్కకు బిస్కెట్లు వేసే యజమానుల మీద ఉంటుంది. సో ఇరాన్ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేసి నెక్స్ట్ ఇజ్రాయెల్ నువ్వు కూడా దాడులు ఆపు అని చెప్పి ఇజ్రాయెల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, ఇట్లా అంతర్జాతీయ సమాజం చెయ్యాలి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, యూరోపియన్ దేశాలు కానీ మధ్యవర్తులుగా ఉండొచ్చు. ఒమాన్ అండి అంతకుముందు ఇరాన్ అలాగే అమెరికా మధ్య చర్చలకు వేదికగా మారింది ఒకప్పుడు. ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయొచ్చు. ముఖ్యంగా అండి ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి కదా, UAE కానీ, ఖతార్, అలాగే సౌదీ అరేబియా కానీ, ఇవన్నీ కూడా ఇరాన్తో కంపేర్ చేస్తే ఇరాన్కి వీటికి ఈ దేశాలకు మధ్య అంత సులభంగా పడదు. ఇరాన్ యొక్క ఆలోచన విధానం వేరుంటుంది. మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఈ సౌదీ అరేబియా, UAE వీటి ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో యుద్ధం కనుక ఇంకా ఎస్కలేట్ అయ్యిందంటే ఇరాన్ ఈ దేశాల మీద కూడా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చండి. లైక్ ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు అవి సడలించడము, ఆర్థిక సహాయం అందించడం ద్వారా అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా దౌత్యపరమైనటువంటి మార్గంలోనే ఒత్తిడి తీసుకురావాలి. అదే టైంలో ఇజ్రాయెల్కు కూడా భద్రతా హామీలు ఇవ్వాలి. అమెరికా నీ మీద ఎవడు దాడి చేయడం మేము చూసుకుంటాము అని చెప్పి అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్కు హామీ ఇవ్వాలి. ఇరాన్ను ఆపే ప్రయత్నం చేయాలి. అట్లా ఆందోళనలు తగ్గించాలి. మరి ఐక్యరాజ్య సమితి ఇవన్నీ ఉన్నది దేనికండి? ఇక సైబర్ దాడులు, రహస్య దాడులు ఇవన్నీ ఆగిపోయే విధంగా, అంటే బోత్ సైడ్స్ ఈ హత్యలు గట్రా ముందు జరగకుండా ఉండే విధంగా, ఉద్రిక్తతలు తగ్గించే విధంగా ఆపే ప్రయత్నం చెయ్యాలి. ఇజ్రాయెల్ వైపు నుంచేమో వాళ్ళ గూఢచార వ్యవస్థ అత్యంత శక్తివంతమైన గూఢచార వ్యవస్థ. వాళ్ళు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సైలెంట్ ఆపరేషన్స్ చేయడంలో చాలా శక్తివంతంగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ఇరాన్ ఏమో సైబర్ దాడులు చేయడంలో చాలా శక్తివంతంగా ఉంటుంది. సో రెండు వైపుల నుంచి అండి ఆ సైకిల్ని బ్రేక్ చేయమని చెప్పాలి. సో దట్ అంతర్జాతీయ సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ఛాలెంజెస్ ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా తన భద్రతకు సంబంధించినటువంటి ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఒరే మమ్మల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా, మీరందరూ బాగానే చెప్తారు ఆగు అని నేను ఆగానంటే తర్వాత ఈ చుట్టుపక్కల దేశాలన్నీ కలిసి మమ్మల్ని కబళించే ప్రయత్నం చేస్తాయి. మా దేశంలో పదే తీవ్రవాద దాడులు చేస్తున్నాయి. ఉన్నదే మేము యూదులం కొంతమందిని, ఇక మిగతా యూదులందరినీ కూడా మొత్తం లేపేసేస్తే, ప్రపంచంలో లేకుండా చేసేసేస్తే, ఇక మా మతమే లేకుండా చేసేసేస్తే బాగుంటుందని కొన్ని శక్తులు ఆలోచిస్తున్నాయి. మమ్మల్ని మా సెక్యూరిటీ మేము చూసుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పి ఇజ్రాయెల్ వాదిస్తుంది. ఇది ఒక ఛాలెంజ్ ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి సమాధానం సరిగ్గా ఎవరు స్పష్టంగా ఇజ్రాయెల్కు ఇవ్వలేరు కాన్ఫిడెంట్గా. అలాగే ఇజ్రాయెల్ సెక్యూరిటీ కోసం ఇరాన్ చేస్తున్నటువంటి ఆ పనులు, అణు ఆయుధాలు తయారు చేయడం కానీ, యురేనియం శుద్ధి కర్మాగారాలు కానీ వాటిని ఆపేయించడము అమెరికా వల్లే కాలేకపోతుంది, అంత సులభంగా చేయలేకపోతుంది అమెరికా. అందుకనే అమెరికా వెనక నుంచి ఇజ్రాయెల్తో ఈ దాడులు చేయిస్తుంది అన్నటువంటి అంతర్జాతీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి.
ముఖ్యంగా ఇరాన్కు ఉన్నటువంటి ఆ సుప్రీం లీడర్ అలీ ఖమేని ఆయన, అలాగే IRGC హార్డ్ లైనర్స్ కానీ వీళ్ళందరూ ఇజ్రాయెల్తో రాజీ పడడానికి వ్యతిరేకంగా ఉంటారు. అంత సులభంగా ముందుకు రారు వాళ్ళు. సో దౌత్య పరిష్కారాలను ఇరాన్కు ఉండే ఆ టఫ్నెస్ కూడా కఠినతరం చేస్తుంది. అంత సులభంగా చేతులు ఎత్తేసేటట్టు ఉండదు ఇరాన్. ఇక అమెరికా పాత్ర విషయానికి వస్తే, అమెరికానేమో ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూనే ఉంటుంది ఒక పక్క, మరో పక్క ఇరాన్తో చర్చలు జరుపుతూ వెళుతాను అని చెప్పి చెప్తోంది. అంటే అమెరికా నేను ఇరాన్తో యుద్ధం చేయను, చర్చలు జరుపుతాను అన్నట్టుగానే అమెరికా ఎందుకుందనుకున్నారు గత దశాబ్ద కాలం నుంచి మీరు చూస్తే? అంటే ఇరాన్ క్రమక్రమంగా చాలా టఫ్గా తయారవుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అనుకోండి, డెఫినెట్గా ఏమైనా అటు ఇటు అయింది, వాళ్ళ దేశానికి ప్రాబ్లం వచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే తీసుకెళ్లి అమెరికాని ఎత్తినేసే అవకాశం కూడా ఉంది ఇరాన్ అన్న అంతర్జాతీయ విశ్లేషణలు ఉన్నాయి. సో ముందుకు దూకుడుగా రాదు అమెరికా డైరెక్ట్గా. బట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన మాక్సిమం ప్రెషర్ పెట్టాలి అన్న విధానంలో వెళుతూ ఉంటాడు ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్. బట్ ఇట్లా వెళ్తే కూడా అండి ఉద్రిక్తతలను తగ్గించడం కొంచెం కష్టం అవుతుంది. అమెరికా హ్యాండిల్ చేసే విధానం కూడా మరింత ప్రశాంతంగా, మరింత డిప్లొమాటిక్గా, మరింత ముందు చూపుతో నిజంగా శాంతిని కోరుకునే డైరెక్షన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఇవన్నీ ఆగిపోతాయి. బట్ ఎందుకు మనము ఇవన్నీ ఆగిపోవాలి యుద్ధాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము అని చెప్పంటే, అంతర్జాతీయ సమాజానికి ఏ యుద్ధం కూడా మంచిది కాదు, ఆర్థిక పరంగా మంచిది కాదు. గ్లోబలైజేషన్ అన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ఈ రోజు. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు ఇందిరాగాంధీ యుద్ధం చేసిందంట ఆ టైంలో, అలాంటి కథలు కహానీలు ఇప్పుడు పనిచేయవు. ఎందుకంటే ఒకప్పటి పరిస్థితులకు ప్రపంచం ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. మ్యూచువల్ డిపెండెన్సీ ఉంది ప్రపంచంలో, గ్లోబలైజేషన్ ఉంది, మార్కెట్ ఎకానమీ ఉంది. ఒక దేశానికి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా 10 దేశాలకు ప్రాబ్లం వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉంది. అందుకని యుద్ధాలు ఎక్కువ కాలం కొనసాగకుండా ఉంటే మంచిది అన్నది మా విశ్లేషణ. అలాగే భారతదేశానికి ఏం సమస్య వస్తుంది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధం వీటి వల్ల అనే తర్వాత వీడియోలో నేను లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.